Welcome to AR Stock Whisperers channel. ఆన్లైన్ షాపింగ్ ఆర్డర్లు పగిలిపోకుండా కరెక్ట్ టైంకి ఇంటికి ఎలా వస్తాయో ఎప్పుడైనా గమనించారా? ఇదంతా బ్యాక్ ఎండ్లో జరిగే ఒక పెద్ద సప్లై చైన్ మ్యాజిక్. అవును, ఆ మ్యాజిక్ లో కీలకమైన ఒక కంపెనీ లీప్ ఇండియా లిమిటెడ్ గురించే మన ఈనాటి లోతైన విశ్లేషణ. మన ముందు వాళ్ల 2480 కోట్ల ఐపీఓ డాక్యుమెంట్లు, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. అయితే ఈ విశ్లేషణలో మన మెయిన్ టార్గెట్ ఏంటంటే, ఈ ఐపీఓ నిజంగా ఒక మంచి పెట్టుబడి అవకాశమా, లేక ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లు ఎగ్జిట్ అవడానికి వేసిన ప్లానా అని డీకోడ్ చేయడం. రైట్. ముందుగా ఈ లీప్ ఇండియా ఏం చేస్తుందంటే, వాళ్ళు ఒక సింపుల్ షేర్ అండ్ రీయూజ్ మోడల్ ఫాలో అవుతారు. అంటే అద్దెకివ్వడం లాంటిదా? కరెక్ట్. ఎయిర్పోర్ట్లో మనం కార్ రెంట్కి తీసుకుంటాం కదా, అలాగే ఎఫ్ఎంసీజీ, ఈ కామర్స్ కంపెనీలకు కావలసిన చెక్క ప్యాలెట్లు, ప్లాస్టిక్ కంటైనర్లను వీళ్ళు అద్దెకిస్తారు. సప్లై చైన్కి ఇది చాలా కీలకం. ఐడియా బాగానే ఉంది, కానీ నాకు పెద్ద డౌట్ కొడుతోంది. డాక్యుమెంట్స్ చూస్తే ఈ 2480 కోట్ల ఐపీఓలో ఏకంగా 2000 కోట్లు అంటే 80% వాటాను కేకేఆర్ అనే సంస్థ అమ్మేస్తోంది కదా. అవును, దాన్ని ఆఫర్ ఫర్ సేల్ లేదా ఓఎఫ్ఎస్ అంటారు. అదే. మరి బిజినెస్ అంతా సూపర్గా ఉంటే వాళ్ళెందుకు అమ్మే బయటికి వెళ్ళిపోతున్నారు? ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయం కాదా? అది చాలా వ్యాలిడ్ పాయింట్. కానీ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్కి ఒక నిర్దిష్టమైన కాలపరిమితి ఉంటుంది. వాళ్ళు పెట్టుబడి పెట్టి కొంతకాలం ఆగి లాభం వచ్చాక ఆ లాభాన్ని తీసుకుని వేరే కంపెనీకి వెళ్ళిపోతారు. ఓహో, అంటే అది వాళ్ళ రెగ్యులర్ ప్రాసెస్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అది వాళ్ళ సాధారణ ఎగ్జిట్ ప్లాన్. దాన్ని పూర్తిగా నెగటివ్గా చూడలేము. కానీ అసలు స్టోరీ అంతా ఆ మిగిలిన 20% దగ్గరుంది. ఆ ఫ్రెష్ ఇష్యూ డబ్బులు నేరుగా కంపెనీలోకి వెళ్తాయి. ఓకే, కానీ ఫైనాన్షియల్ నంబర్స్ చూస్తే ఒక మైండ్ బ్లాంక్ అయ్యే విషయం ఉంది ఇక్కడ. FY26లో వాళ్లకి 747 కోట్ల రెవెన్యూ వచ్చింది, అంటే 54% గ్రోత్. అవును, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అంటే ఎబిటా కూడా 50% పైనే ఉంది. అదే కదా ఆశ్చర్యం. కానీ ఫైనల్గా వాళ్ల నికర లాభం ప్యాట్ చూస్తే కేవలం 8% మాత్రమే ఉంది. మిగతా లాభం అంతా ఎటుపోయింది? వెయిట్, నేను ఒక గెస్ చేయొచ్చా? ఖచ్చితంగా చెప్పండి. వాళ్ళు లక్షలాది చెక్క ప్యాలెట్లు, ప్లాస్టిక్ కంటైనర్లు కొనాలి కదా. దానికి విపరీతమైన పెట్టుబడి కావాలి. ఆ ఫిజికల్ ఆస్తులు కొనడానికి వాళ్ళు పెద్ద ఎత్తున అప్పులు చేసుంటారు. మీరు కరెక్ట్ ట్రాక్లో ఉన్నారు. ఆ అప్పుల మీద కట్టే వడ్డీ ప్లస్ ఆ ప్యాలెట్లు పాతబడిపోయే కొద్దీ వచ్చే తరుగుదల లేదా డిప్రిసియేషన్, ఇవే వాళ్ళ లాభాలను తినేస్తుండాలి. అంతేనా? స్పాట్ ఆన్. డాక్యుమెంట్స్ కూడా అదే చెబుతున్నాయి. వాళ్ళకి 1023 కోట్ల అప్పు ఉంది. దానికి కట్టే భారీ వడ్డీల వల్ల కాగితాల మీద లాభాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఇది కేవలం పేపర్ మీదేనా? అవును, కానీ ఇక్కడ మనం గమనించాల్సిన పాజిటివ్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో చాలా బలంగా ఉంది. ఓకే, అంటే డిప్రిసియేషన్ అనేది బుక్స్లో రాసే ఖర్చు మాత్రమే, నిజంగా చేతిలోంచి పోయే క్యాష్ కాదు కదా. కాబట్టి కంపెనీకి యాక్చువల్ క్యాష్ ఫ్లో బాగానే వస్తోందన్నమాట. 100% కరెక్ట్. ఇప్పుడు ఇందాక మనం అనుకున్న ఫ్రెష్ ఇష్యూ డబ్బులు 480 కోట్లలో సుమారు 360 కోట్లను పాత అప్పులు తీర్చడానికే వాడుతున్నారు. వావ్, అంటే భవిష్యత్తులో వడ్డీ భారం ఆటోమేటిక్గా తగ్గి నికర లాభాల శాతం గణనీయంగా పెరుగుతుంది అనొచ్చు. అవును, అదే వాళ్ళ స్ట్రాటజీ. లాజిక్ బాగుంది, కానీ ఇంకో ప్రాబ్లం ఉంది. ఐపీఓ ప్రైస్ బ్యాంక్ ప్రకారం చూస్తే వాళ్ల పీఈ రేషియో 112x దగ్గరుంది. వినడానికే చాలా కాస్ట్లీగా అనిపిస్తోంది. అవును, మొదటి చూపికి అలాగే అనిపిస్తుంది. మరి ఇంత రేటు పెట్టి ఈ ఐపీఓలో కొనడం అవసరమా అంటారా? ఇక్కడే మనం ఫైనాన్షియల్ లెన్స్ కొంచెం మార్చాలి. భారీ ఆస్తులు, అప్పులున్న ఇలాంటి రెంటల్ కంపెనీల వాల్యుయేషన్కి పీఈ రేషియో సరైన పద్ధతి కాదు. అవునా? ఎందుకు? ఎందుకంటే పీఈ రేషియో వాళ్లకున్న భారీ అప్పుల స్ట్రక్చర్ని సరిగ్గా లెక్కలోకి తీసుకోదు. అందుకే ఎంటర్ప్రైజ్ వాల్యూని పరిగణనలోకి తీసుకునే ఈవీ/ఎబిటా రేషియో చూడాలి. ఓహో, అంటే ఈవీ/ఎబిటా అనేది వాళ్ళ అప్పులను కూడా కలుపుకుని అసలు బిజినెస్ వాల్యూని చూపిస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ లెక్కన చూస్తే వాల్యుయేషన్ 20.2x దగ్గర ఉంది. అంటే ఇది కాస్త రీజనబుల్ గానే ఉందంటారా? అవును, ఇండియాలో వీళ్లకు డైరెక్ట్ కాంపిటీటర్స్ ఎవరూ లేరు. పైగా 54% వృద్ధి ఉంది కాబట్టి ఈ వాల్యుయేషన్ మరీ ఖరీదైనది కాదు, కాస్త సమంజసంగానే అనిపిస్తుంది. అర్థమైంది. సో లాజిస్టిక్స్ మార్కెట్లో వీళ్ళకు మంచి అవకాశం ఉందన్నమాట. అవును, చాలా పెద్ద అవకాశం ఉంది. అమెరికా, యూరప్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో లాజిస్టిక్స్లో 80% ప్యాలెటైజేషన్ ఉంటే మన ఇండియాలో అది ఇంకా 20% కంటే తక్కువే ఉంది. బాబోయ్,
అంటే వీళ్ళకి ఎదగడానికి ఇంకా చాలా పెద్ద మార్గమే ఉందన్నమాట. అవునవును, ఆ గ్రోత్ పొటెన్షియల్ అపారంగా ఉంది. దానికి తోడు వాళ్లకున్న లార్జ్ నెట్వర్క్ ఎఫెక్ట్ కూడా వాళ్ళకి అతి పెద్ద బలం. అదంతా బాగానే ఉంది, కానీ విశ్లేషణ ముగించే ముందు నాకు ఆలోచన వస్తోంది. వీళ్ళ బిజినెస్ అంతా ఆస్తుల మీదే నడుస్తోంది కదా. అవును. రేపు ఎవరైనా పెద్ద కార్పొరేట్ కంపెనీ భారీ మూలధనంతో 1000 కోట్లు పెట్టుబడి పెట్టి కొత్త ప్యాలెట్స్ కొని వీళ్ళకంటే తక్కువ రేటుకి అద్దెకివ్వడం మొదలు పెడితే పరిస్థితి ఏంటి? అది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. అతి పెద్ద కాంపిటేటివ్ థ్రెట్ అది. మరి అప్పుడు లీప్ ఇండియా ఆ ప్రైస్ బార్ని తట్టుకుని నిలబడగలదా? కేవలం వాళ్ల నెట్వర్క్ మాత్రమే వాళ్ళని కాపాడుతుందా? ఈ ఐపీఓని పరిశీలించేటప్పుడు కేవలం లాభాలు, వాల్యుయేషన్స్ మాత్రమే కాకుండా ఈ భవిష్యత్తు సవాళ్ల కోణంలో కూడా ఆలోచించడం చాలా అవసరం. This video is created solely for educational and informational purposes. The views, opinions, analysis, and interpretations presented in this video are based on publicly available information, company filings, financial reports, news articles, and other sources believed to be reliable at the time of creation. This content is not intended to promote, defame, harm, misrepresent, or influence the reputation of any individual, company, organization, or institution. The analysis shared in this video reflects an independent assessment of available information and should not be considered as a recommendation to buy, sell, or hold any security. Stock market investments are subject to market risks. Viewers are strongly advised to conduct their own research and consult a qualified financial advisor before making any investment decisions. The channel and creators shall not be responsible for any financial gains or losses arising from actions taken based on this content.